జల్లి సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. మరి ఈ సంవత్సరం ఏంది? 87 లక్షల మంది పిల్లలుంటే మీరు 67 లక్షల మందికి ఇస్తారంట. అంటే దాదాపు 20-25% మందికి కోత పెట్టారు. మరి ఆ 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? కొన్ని లక్షల మంది ఈరోజు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకుంటున్నారు. అయ్యో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించామే, ఆయన ఉండుంటే మా ఫీజులు వచ్చేవే అని ఈరోజు బాధపడుతున్నారు. డ్వాక్రా మహిళలు ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది, మీరు ఇస్తానన్న హామీ 1500 రూపాయల నెలకి, సంవత్సరానికి 18,000 రూపాయలు. పోయిన సంవత్సరం ఇస్తానన్న 18,000 లేరు, ఇప్పటి వరకు 18,000 ఊసలేదు. డ్వాక్రా మహిళలు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఈరోజు ఒక్కొక్క డ్వాక్రా సంఘం 10 మంది ఉంటారు. 15-20 లక్షల లోన్స్ తీసుకున్నారు ఎలక్షన్ ముందు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి, పెద్ద వ్యాపారాలు చేయాలి, ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లున్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆసరానో చేయుతో వచ్చిద్ది, వాళ్ళని ఆదుకుంటారు అని. మరి ఈరోజు ఏం జరిగింది? 15-20 లక్షల లోన్స్ తీసుకుంటే బ్యాంకులు వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఎన్పిఏలు అవుతుంటే, మీరు ఇస్తానన్న 18,000 ఇచ్చుంటే కనీసం ఇంట్రెస్ట్ కన్నా పనికొచ్చేది. ఈరోజు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, నేనే డ్వాక్రాను కనిపెట్టాను. మీరు కనిపెట్టారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇది పివి నరసింహరావు గారి టైంలో ఊతం వచ్చింది. కానీ మీరు మటుకు డ్వాక్రా సంఘాలని మూసేసే స్థితికి తీసుకురాబోతున్నారు ఈ ప్రభుత్వంలో. వాళ్ళు రోడ్డు మీదకి రాబోతున్నారు అప్పులు కట్టలేక. మరి ఏం చేయబోతున్నారు దీని మీద? మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మీరిచ్చిన మాట, మేమే వేరేది అడగట్లా, ఎక్కువ అడగట్లా, మీరిస్తానన్న 18,000 రూపాయలు సంవత్సరానికి మహిళలకి ఇవ్వండి, వెంటనే ఆదుకోండి. యువతకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వండి. మేము కోరుకునేది ఈ రెండు తక్షణమే అమలు చేయాలి. ఒక సైడు యువత, ఒక సైడు ఆడవారు. వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. ఆ చరిత్రహీనులు మీరు కావద్దు. దయచేసి వెంటనే ఈ 18,000 రిలీజ్ చేయాలి, నిరుద్యోగ భృతి రిలీజ్ చేయాలి. ఇప్పటికన్నా ఈ చిల్లర రాజకీయం ఆపేయండి. ఈ రాష్ట్రంలో పాలకపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. మేమెక్కడా గొడవలకో లేదు చిల్లర రాజకీయాలు చేయట్లేదు. ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు కావాల్సింది అడుగుతున్నాం. మీరు మా గొంతు నొక్కాలని చూసినా నొక్కలేరు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సోనియా గాంధీ గారి వల్లే కాలేదు, ఈరోజు మీ వల్ల అసలు కాదు. మీరు ఎటువంటి ఆంక్షలు విధించినా ప్రజల పక్షాన నిలబడతాడు, పోరాటం చేస్తాడు. ప్రజలకి రావాల్సిన హక్కులు, వాళ్ళకి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రతి కార్యకర్త, నాయకుడు పోరాటం కొనసాగుతుందని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం.